నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్లో వింతలు చూస్తున్నారనుకుంటా. కానీ నా పదుల వీడియోలు ఈ వారంలో జరుగుతున్న వింతలు నేను ఒక 6-8 నెలల క్రితమే మీకు క్లియర్లీ నా వీడియోలో చెప్పాను. హై రైజ్లు 40% ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్లో కట్టారు. కానీ ఇప్పుడు అవి కూల్చటము తలకు మించిన భారం. నేను మీకు ఆ హెచ్చరిక ఎందుకు ఇచ్చినా అంటే నాకు గవర్నమెంట్తో పని లేదు, బిల్డర్లతో పని లేదు. నాకు అమాయకులైన ఈ వినియోగదారులు అంటే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కోసము నేను వీడియోలో మీకు కావాల్సి పోయి చూసుకోవచ్చు. చాలామంది నీ విశ్లేషణ ఫెయిల్, నీ పొలిటికల్ విశ్లేషణ అసలే ఫెయిల్, పెరుగుతూనే ఉంది, రింగుపై రింగు పడుతుంది అని కొంతమంది విమర్శిస్తుంటారు. గత వారంగా కూల్చివేతలు జరుగుతున్నా నేను మౌనంగా ఎందుకున్నా? ఒక్క మాట కూడా హైడ్రా గురించి నేను విశ్లేషాత్మకంగా ఎందుకు మాట్లాడలేదు? నా దగ్గరున్న 8 నెలల ముందున్న సమాచారం ఏమి? నాకు ఈ హైడ్రా యొక్క యాక్షన్ ఆశ్చర్యం ఎందుకు కలిగించలేదు? నేను చెప్పిన ప్రతి మాట ప్రతి 3-4 నెలలకు, నేను చెప్పిన 3-4 నెలలకు నిజమవుతుంటే నా సంతోషానికి హద్దులు ఉండవు. కానీ మరోవైపు ఈ వినియోగదారులు బలవుతుంటే, నా మీద నవ్విపోయిన వాళ్ళు బలవుతుంటే నాకు బాధ కలుగుతుంది. నాకు బిల్డర్స్పై, గవర్నమెంట్పై, ఎవరిపై సానుభూతి లేదు. నా సానుభూతి అంతా నా మాట అస్సలు పట్టించుకోకుండా నా మీద జోకులేసి ఇప్పుడు తిప్పలు పడుతున్న జనాలు, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోతే నాకు ఆనందం కలిగేది. కానీ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. అంటే మంచి మార్గం దగ్గర ఎటువంటి డేటా ఉంది? నేను సామాన్యంగానే ఉంటా, నేను పెద్ద బోస్ట్ చేసుకోను, నా వీడియోస్ ప్రమోట్ చేసుకోను, ఏం చేయను. మీరు చూస్తుంటారు కదా, సబ్స్క్రైబర్స్ దగ్గరనే డబ్బులు అడుగుతా. కొంతమంది నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నీకు యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో వచ్చేది తూచ్ కంటెంట్, టిష్యూ పేపర్ కంటెంట్. అది మీరు ఏ ప్రముఖ రియల్ ఎస్టేట్ ఛానల్ చూడండి, మంచి మార్గం చూసుకోండి. నాకు రియల్ ఎస్టేట్ గురించి 5% మాత్రమే తెలుసు. డిస్క్లైమర్. చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. రియల్ ఎస్టేట్ ఛానళ్ళన్నీ హైడ్రామా చేస్తుంటే, కొన్ని ఛానల్స్ బుల్డోజర్ వెనుక కెమెరా పెట్టి అక్కడనే వాళ్ళతోనే ఉంటుంటే మంచి మార్గం దాన్ని ఊసెందుకు ఎత్తుతలేదు అని చాలామందికి ఆశ్చర్యం కలిగిండొచ్చు. నేను ఈ ఇష్యూ ఎందుకు రేజ్ చేయలేదంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ రేజ్ దిస్ ఇష్యూ లాంగ్ బ్యాక్.
నా ప్రతి హై రైజ్ విశ్లేషణలో ఈ మాట నేను చెప్తూ వస్తున్నా. నా దగ్గర అల్టిమేట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్యూచర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి. దానికి బాగా వాల్యూ ఉంది. వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంటే నా ఛానల్ పేదరికం ఎందుకు ఎదుర్కోవాలి? నిన్న నేను రాత్రి ఆలోచిస్తుంటే నాకు అదే అనిపించింది. జనాలు కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ కొంటున్నారు. కొంతమంది నా ఛానల్ చూసి కొనలేదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంటే నా ఛానల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేదరికం ఎందుకు ఎదుర్కోవాలి? కదా, ఇంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ డేటా పెట్టుకొని అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందిచ్చి నా ఛానల్ పేదగా ఎందుకు ఉండాలి? నాకు కోపం వస్తుంది. నేను కమర్షియల్ పర్సన్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పర్సన్. నేను అందుకోసం విల్లా ప్రాజెక్ట్స్లో నేను 25 to 30 పారామీటర్స్ నేను మొత్తం చెక్ చేసిన మీకు ఓన్లీ 5 చెప్తాను. మ్యాక్రో లెవెల్ డేటా ఇస్తుంది. ఒక పేద ఛానల్ ఇవ్వగలిగింది అంతే. ఒక పేద ఛానల్ ఇవ్వగలిగింది అంతే కదా. పేద ఛానల్ పేదరికంలోనే ఉండాలి. పెద్ద ఛానళ్ళు ఇన్యాక్యురేట్, టోటలీ ఫాల్స్ ప్రచారం చేసి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే నా ఛానల్ పేదరికం ఎందుకు అనుభవించాలి? తేడా ఎక్కడ లేదు. నా దాంట్లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పర్సన్ అయిన నేను ఏ క్లాస్, ఫస్ట్ క్లాస్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇంత చీప్గా అందిస్తున్నందుకు నాకు నేనే తిట్టుకోవాలి, నన్ను నేనే దూషించుకోవాలి. హైడ్రా యాక్షన్ స్టార్ట్ అయినాక నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏది షేర్ చేయబుద్ధి కాలేదు. 40% హై రైజెస్ వర్ బిల్ట్ ఆన్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్ అని నేను ఎన్ని వీడియోలో చెప్పినా అన్ని వీడియోలు. ఒక ప్రాబ్లమెటిక్ ల్యాండ్ పై 40 అంతస్తులు కట్టే దమ్ము ఎవరికి ఉంటుంది? బ్యాంక్స్ టోటల్గా మోసపోతాయని నేను ఎన్ని వీడియోలో చెప్పినవి. బ్యాంకు ఒక చిన్న ఇల్లు కడుతుంటే దానికి 100 రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఒక ప్రాబ్లమెటిక్ ల్యాండ్ పై 40 అంతస్తులు కడితే దానికి ఫైనాన్స్. ఈ విషయం నేను చెప్పినా లేదు. చాలా మంది 111 జియోలో కొనండి అంటే నవ్వుతున్నారు ఇప్పుడు నా సజెషన్ చూసి. పెరగదు సార్, పెరగదు. నేను చెప్పేది ఫస్ట్ వినండి. 111 జియో ల్యాండ్స్ మీరు కొంటే పెరగదు, పడదు. పెరగదు, పడదు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది, మెల్లగా పెరుగుతుంది. ఏ రోజు పెరుగుతుందో ఆ రోజు మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, లాస్ అవుతుంది. 111 జియో ప్రాంతం మాత్రమే టోటల్ హైదరాబాద్లో సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్. మీకు అర్థమైతే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే చెక్ చేయండి. నేను చెప్పేది ఖచ్చితంగా చెప్పేసి విడిచిపెట్టేస్తాను. నాకు రూపాయి ఎవరు ఇస్తలేరు, నేను ఎవరికి రూపాయి ఇస్తలేను. సబ్స్క్రైబర్స్ ఇచ్చిన డబ్బు మాత్రమే నేను తీసుకుంటాను. సబ్స్క్రైబర్స్ జెన్యున్గా నా ఇన్ఫర్మేషన్ రెస్పెక్ట్ ఇచ్చి డబ్బు ఇస్తే అదే తీసుకుంటాను.
వాళ్ళకు తగిన న్యాయం చేస్తుంది. మనం ఇప్పుడు గమనించవలసిన అంశం, ఈ హైడ్రా ఎందుకు కూలగొడుతుంది? రేవంత్ రెడ్డిని అందరూ షబాష్ షబాష్ అంటారు కదా, ఎంత అమాయకులురా మీరు. రంగనాథ్ సిన్సియర్ ఆఫీసర్. మరి రంగనాథ్ పేరు కేసీఆర్ హయాంలో వినిపించలేదు. సిన్సియర్ ఆఫీసర్. రేవంత్ రెడ్డి డైనమిక్ సీఎం. సూపర్ ట్యాగ్లైన్స్. నాకు గత వారంగా నేను నవ్వుకుంటున్నా, నిద్రలో కూడా నవ్వుకుంటున్నా. హైడ్రా తన విశ్వరూపం చూపిస్తుంది. 8 అంతస్తులు 10 అంతస్తుల బిల్డింగ్ని అలాగే అలౌకగా ఉదగొడుతుంది. కరెక్టే. అసలు ఇది జిహెచ్ఎంసీ లేదా ఒక గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యనా? మంచి మార్గం యొక్క విశ్లేషణ మామూలు ఉండదు. హైడ్రా యాక్షన్లోకి ఎందుకు వచ్చింది? పాలిటిక్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, బిజినెస్ అడ్వైజ్ దాంట్లో కానీ నా ఛానల్ని ఫాలో చేస్తే ఎవరికి నష్టం ఉండదు. పాలిటిక్స్ కూడా పక్కా సమాచారం. కామ్ ఉంటాను నేను. చూడండి, ఏది బర్నింగ్ ఇష్యూ ఉంటుందో దాని గురించి ఎప్పుడు నేను నెక్స్ట్ డే డిస్కస్ చేయాలి. ఒక 3-4 డేస్ ఆగుతా, అందరు వాగేస్తారు. హైడ్రా, ఉక్కు పాదం, ఆ పాదం, ఈ పాదం, వింటా ఉన్నా కానీ అందరిది అయినాక మనం మెల్లగా ఇద్దాం. చాలా మంది అంటారు హాట్ టాపిక్ని తీసుకోవాలి సార్. హాట్ టాపిక్ నాకు అవసరం లేదు. ఇది నేను 8 నెలల క్రితం మార్చిపోయిన టాపిక్. పాచిపోయిన అన్నంతో సమానం హైడ్రా యాక్షన్. ఇప్పుడు హైడ్రా ఉక్కుపాదం ఎందుకు మోపుతుంది? ఇది గవర్నమెంట్ చర్యనా, కాంగ్రెస్ పార్టీ చర్యనా? కేసీఆర్, కేటీఆర్ బీజేపీలో ఎందుకు చేరుతున్నా? నేను ఎలక్షన్స్ కన్నా ముందు నేను వీడియోలో చెప్పిన, బీజేపీకి కేసీఆర్ అవసరం ఏముంది, కాంగ్రెస్కి కేసీఆర్ అవసరం ఏముంది? కేసీఆర్, కేటీఆర్ బీజేపీలో పోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? బీజేపీని ముందరికొచ్చి కేసీఆర్ని ఆహ్వానించింది అని ఎంతమందికి తెలుసు? బీజేపీ 4 అడుగులు ముందేసి కేసీఆర్నే బీజేపీలో తీసుకునే వ్యూహము బీజేపీ రచించింది. కేసీఆర్ రచిస్తాడు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో పంపాడు. ఇది బీజేపీకి నచ్చలేదు. హైడ్రా ఉక్కుపాదం. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో పంపించడం బీజేపీకి నచ్చలేదు. కేసీఆర్ బీజేపీని వెయిట్ చేయమని చెప్పి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. కేసీఆర్లో ఏ కదలిక లేదు. బీజేపీకి నచ్చలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోవడం బీజేపీకి నచ్చలేదు. గత సంవత్సరంగా కేసీఆర్
తన తటస్థ వైఖరిని వీడకుండా బిడ్డను జైలు వేసినా కామ్గా ఉన్నాడు. అది బీజేపీకి నచ్చలేదు. అందుకోసం బీజేపీ 4 అడుగులు ముందేసి కేసీఆర్కి బంపర్ ఆఫర్ ఇస్తుంది. అయినా కేసీఆర్ ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తలేడు. కేసీఆర్ బీజేపీ ఆఫర్ యాక్సెప్ట్ చేయకూడదు అంటే హైడ్రా ఉక్కుపాదం మోపాలి. హైడ్రా ఎందుకు ఉక్కుపాదం మోపింది తెలుసా? బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ రివర్స్ ఆస్మాసిస్ లాగా రివర్స్ అయిపోయింది, యూటర్న్ తీసుకున్నారు. ఇంకా ఎంతమంది యూటర్న్ తీసుకుంటారో, ఆ యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే కాంగ్రెస్కు ముప్పు. అందుకే హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా యొక్క ఉక్కుపాదం టిన్ షెడ్లు, టెంపరీ స్ట్రక్చర్స్ అంటారు దాన్ని, ప్లస్ చెరువు లోపల నిర్మించిన, అంటే బఫర్ జోన్లో చెరువు లోపల అంటే డైరెక్ట్ వయలేషన్స్ చేసిన బిల్డింగ్లనే కూలగొడుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఫార్మాస్ కూడా ఫుల్ వయలేషన్. కేటీఆర్ కేసీఆర్ ధైర్యం చేసి బీజేపీలో చేరొద్దు అంటే హైడ్రా అనే ఒక సంస్థ తాను సిన్సియర్గా రంగనాథ్ గారి నాయకత్వంలో, సిన్సియర్ ఆఫీసర్ నాయకత్వంలో గత వారంగా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా ఎప్పుడు తన ఉక్కుపాదాన్ని ఐసుపాదంగా మారుస్తుంది. ఉక్కు పోయి ఐస్ అయితే కరిగిపోతుంది హైడ్రా. ఎప్పుడవుతుంది అది? ఎప్పుడవుతుంది అంటే కేసీఆర్ కేటీఆర్ దండం పెట్టి మేము బీజేపీలో చేరము, బీఆర్ఎస్గా ఉండిపోతాము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మళ్ళీ వాపస్ తీసుకోము అని చెప్తే హైడ్రా తన బుల్డోజర్లు ఉంటాయి కదా, దాంట్లో డీజిల్ ఏపీఎస్, పెట్రోల్ ఏపీఎస్, ఇంధనం ఏపీఎస్, షెడ్డుకు పంపిస్తుంది. ఇప్పుడు పంపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లో పోము, మళ్ళీ బీఆర్ఎస్లో పోయి మేము బీజేపీ తీర్థం ముచ్చుకోము అని ప్రాధేయపడడానికి హైడ్రా తన ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా పని ఫినిష్. ఇంకా కొన్ని రోజులు నడుస్తుంది ఈ హైడ్రా హైడ్రా హైడ్రా, కొన్ని రోజులు నడుస్తుంది. ఇంకా అక్కడ టైట్ చేసే వరకు నడుస్తుంది. ఒక్కసారి పొలిటికల్గా అక్కడ టైట్ అయిపోయిందంటే హైడ్రా ఎక్కడ, రంగనాథ్ గారు ఎక్కడ, రేవంత్ రెడ్డి డైనమిక్ సీఎం ఎక్కడ అనేది కదా మనం. రే ఏమమ్మా ఎక్కడ రా నాయనా. నేను ఒక మాట చెప్తా, హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి? అన్ని చెరువులపై యాక్షన్ జరుగుతుందా? ఎందుకు జరగదు? కొన్ని ప్రశ్నలు వేసుకోండి. ఎన్ని చెరువులు ఉండొచ్చు హైదరాబాద్? గొలుసు కట్ చెరువులు, అడ్డమైన చెరువులు అన్నీ ఉండొచ్చు. ఆ చెరువులు కబ్జా ఎప్పుడో కూడా అయిపోయింది. వనస్థలిపురంలో ఉన్నాయి ఒక చెరువు డైరెక్ట్ కబ్జా అయిపోయి ఒక 10 అపార్ట్మెంట్లు కట్టేసింది. కూలినా ఒకసారి పోయి చూడండి. వనస్థలిపురం లోపల ఈ విజయదుర్గ నర్సరీ అని దుర్గా నర్సరీ ఉంది కదా, ఆ నర్సరీకి పోతుంటే చెరువుల అపార్ట్మెంట్లు వేపేసి అది కూలినా ఒకసారి చూసినా అనుకోండి. దగ్గరనే అది.
ఇప్పుడు ఎల్బీ నగర్ వాళ్ళు అక్కడికి పోవాలంటే కష్టం, వెస్ట్ హైదరాబాద్లో ఏం అవసరం లేదు. బనస్థలిపురం పోయేటప్పుడు విజయదుర్గానో ఏమో దుర్గా నర్సరీ ఉంది, ఆ నర్సరీకి పోయేటప్పుడు చెరువుల యథేచ్ఛగా అపార్ట్మెంట్లు లేపేసారు, 5 అంతస్తులు అమ్మేశారు. అక్కడ చినుకు పడితే అపార్ట్మెంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అవి కూలగొట్టిందేమో చూడు ఒకసారి, పోయినండి పోయి. ఎందుకు కూలగొడతలేవు? ఎందుకు? తీర్చది కూడా మొత్తం బఫర్ జోన్. బఫర్ జోన్లో విపరీతమైన లేఅవుట్లు అయిపోయింది. కూలగొడుతుంటా ఒకసారి పోయి చూడండి, జస్ట్ పోయి చూడండి ఒకసారి, దగ్గరనే కదా, బండ్లు వేసుకొని పోండి. ఒక ఇల్లు కూలుంటే నాకు ఇన్ఫామ్ చేయండి. ఇప్పుడు ఉప్పల్ చెరువు కబ్జా అయిందంటే అది ఓపెన్ స్పేస్, కమర్షియల్ దాంట్లో చాలా ఆక్రమణలు జరిగినాయి. అక్కడ కూల్చేస్తే ఏం పని లేదు. కొద్దిగా ముందర పోండి, ఎక్కడ కూలుస్తున్నాడు నాకు చెప్పండి. మీకు ఒక బాంబు లాంటి వార్త, టోటల్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, వన్ కంట్రీ వన్ రేషన్ కార్డ్ లాగా, వన్ కంట్రీ వన్ రిజిస్ట్రేషన్. తెలంగాణ కాదు, భారతదేశంలో ఎక్కడ ఒక్క ఇంచ్ ల్యాండ్ రిజిస్టర్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా స్టోర్ అవుతుంది పక్క. ఇవాళ న్యూస్ వచ్చింది చూసిందా, సంగారెడ్డికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సెంట్రల్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మన రిజిస్ట్రేషన్ విధానం తెలుసుకున్నాడట. పాపం వానికి తెలియదు. సంగారెడ్డికి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసాడు, ఇవాళ న్యూస్ వచ్చింది. వాడికి తెలియదు పాపం రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది తెలంగాణలో. ఇవాళ వచ్చి చూసిండు ప్రాక్టికల్గా. ఎందుకు చూసినట్టారు? మీకు తెలుసా, బీజేపీ కేసీఆర్ కేటీఆర్ని ఆస్తులతో సహా మింగడానికి రెడీగా ఉంది. ఆస్తులతో సహా మింగడానికి రెడీగా ఉంది. ఆ ఆస్తులే లేకుంటే కేసీఆర్ కేటీఆర్ బీజేపీలో పోయినా ఒకటే, పోకున్నా ఒకటే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మన రిజిస్ట్రేషన్ విధానాన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేసిండ్రు. వన్ కంట్రీ వన్ రిజిస్ట్రేషన్, పాస్బుక్లతో సహా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఆస్తులు దండిగా లేకుంటే బీజేపీ కేసీఆర్ కేటీఆర్ని తీసుకొని లాభం ఏం లాభం లేదు. ఆ లాభం ఉండొద్దు అనే హైడ్రా ఉక్కుపాదం మనం అంటుంటాం కదా, ఏసుపాదం అని ఒక పేరు వస్తుంది క్రిస్టియన్స్లో, చాలా ఫేమస్ పేరు. ఏదన్నా ఏసుపాదం అది చాలా ఫేమస్ పేరు క్రిస్టియన్స్లో. అట్లా హైడ్రా ఉక్కుపాదం. నాకు అందుకోసం నవ్వు వస్తుంది 1 వీక్ నుంచి. ఆ న్యూస్ ఉంటుంటే నాకు ఒకటే నవ్వు. రంగనాథ్ సిన్సియర్ ఆఫీసరు, డైనామిక్ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు డైనామిక్ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేసీఆర్ కేటీఆర్ని బర్బాతలు చేస్తుంది. ఎమ్మెల్యేలు ఇస్తే ఏం సరిపోతుంది? ఎమ్మెల్యేలు తీసుకొని ఏం చేయాలి? బొచ్చు వీక్కోవడానికి. ఎమ్మెల్యేలు సంపాదించింది ఎక్కడ ఉంది? ఇస్తారా లేదా?
పెట్టే బేడా సర్దుకొని బీజేపీలో వెళ్ళొద్దు, బరబత్తల వెళ్ళండి పోయేదంటే. పెట్టే బేడా సర్దుకొని ఆస్తులు పాస్తులు తీసుకొని బీజేపీలో చేరుతామంటే కాంగ్రెస్ ఒప్పుకోదు, రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం అని తెలుసు, అందుకోసము సెంట్రల్ ఐఏఎస్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ వచ్చి మన రిజిస్ట్రేషన్ విధానాన్ని స్టడీ చేసిపోయాడు. పాపం అని తెలియదు రిజిస్ట్రేషన్ ఎట్లయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏం తెలియదు, అమాయకులు సెంట్రల్ గవర్నమెంట్. సంగారెడ్డికి రావాలి, సంగారెడ్డికి ఎందుకు వచ్చిండు, సంగారెడ్డికి ఎందుకు వచ్చిండు? ఇంత అమాయకుడు నాయన మీరంతా. ఆస్తి పాస్తులతో కేసీఆర్ కేటీఆర్ జంపు కావద్దు. ఆస్తులు పాస్తులు కాంగ్రెస్కి ఇచ్చి ఎప్పుడైనా జంప్ అయిపోవచ్చు. బీజేపీలో చేరే ప్రయత్నం యొక్క పనిష్మెంట్ హైడ్రా ఉక్కుపాదం. మళ్ళీ ఎమ్మెల్యేలు పెద్ద టెన్షన్ పడుతులేరు కాంగ్రెస్లో జాయిన్ అయిన. కేసీఆర్ కేటీఆర్ టెన్షన్ పడుతుంది. ఇంకో ఒక్క పర్సన్ టెన్షన్ పడుతుంది. మయో రామేశ్వరరావు టెన్షన్ పడుతున్నాడు, ఆయన ఎప్పుడో బీజేపీలో ఉన్నాడు. సమర్పించుకున్నాడు. రాజపుష్ప గ్రూప్ మీరు చూస్తూ ఉండండి, రాజపుష్ప గుర్తుపెట్టుకోండి, రాజపుష్ప గ్రూప్ ఫ్యూచర్లో మీకు ఏం న్యూస్ వస్తుందో చూడండి. రాజపుష్ప గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కేటీఆర్ తర్వాత నెక్స్ట్ ఇది మన మల్లన్న సాగర్ కట్టిన కాంట్రాక్టర్ కాదు, కృష్ణారెడ్డి కాదు, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాజపుష్ప. నేను ఫ్లవర్ కాదు ఫైర్ అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఆ ఫైర్నే మల్లన్న సాగర్లో ముంచి తీస్తాయి ఫైర్ని. డ్రాయర్తో సహా కాంగ్రెస్లో చేరితే సరి, అట్లీస్ట్ డ్రాయర్ ఉంచండి అంటే ఉంటుంది. మీరు ఇది ఫ్యూచర్లో చూడండి, కొన్ని రోజులే ఇదంతా కొన్ని రోజులే, అప్పుడు తెలుస్తుంది మీకు మంచి మార్గం. మార్క్ విశ్లేషణ. బీజేపీ సిద్ధరామయ్యని గెలిచింది, గుర్తుపెట్టుకోండి. బీజేపీ సిద్ధరామయ్యని గెలిచింది. ఎందుకు గెలిచింది? బీజేపీ డీకే శివకుమార్ని చీఫ్ మినిస్టర్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నది. బీజేపీ డీకే శివకుమార్ని కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది. అది కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు. ఇక్కడ రెండు ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటి కేసీఆర్ని టోటల్గా దత్తత తీసుకోవడం, అక్కడ డీకే శివకుమార్ని దత్తత తీసుకోవడం. అంటే రెండు చోట్ల కాంగ్రెస్కి దెబ్బ కొట్టే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో వీకెస్ట్ పాయింట్ కర్ణాటక, స్ట్రాంగెస్ట్ స్టేట్ తెలంగాణ. బీజేపీ తక్షణమే ఏ వ్యూహం రచించినా తెలంగాణలో పవర్లో రాదు. రేవంత్ రెడ్డి బీజేపీలో ఇప్పుడు చేరాడు. రేవంత్ రెడ్డి బీజేపీలో ఇప్పుడు చేరాడు.
రీజనల్ రింగ్ రోడ్ ముందు అడుగు వేయకుంటే బీజేపీకి నష్టం. 111 జియో ల్యాండ్స్ ఓపెన్ చేయకుంటే బీజేపీకి నష్టం. హైడ్రా ఉక్కుపాదం మోపకుంటే బీజేపీకి లాభం. ఎక్కడెక్కడ బీజేపీ ఫైనాన్స్ పరంగా గట్టిగా ఉందో అక్కడక్కడ చమత్కారాలు జరుగుతాయి. కేసీఆర్ కేటీఆర్ నథింగ్. ద వార్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు కేసీఆర్ సిల్క్ స్మిత లాంటి, ముమైత్ ఖాన్ లాంటి అడిగినప్పుడు వచ్చి ఒక ఐటమ్ సాంగ్ చేసుకోవాలి. కేసీఆర్ ముమైత్ ఖాన్కి ఈక్వల్. ఇప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చి అక్కడ ఐటమ్ సాంగ్ చేసుకోవాలి. అది కేసీఆర్ పాట. తెలంగాణ జాతిపిత నుంచి ముమైత్ ఖాన్ లాగా మారిన కేసీఆర్ అనే ఒక ట్యాగ్లైన్. అది కరెక్ట్ ట్యాగ్లైన్. ఎవరు ఉంచుకోలేదుగా. కేసీఆర్ లాంటి వాడు ముమైత్ ఖాన్ అయిపోతాడు. ఇదంతా ఏం కాలేదు, జస్ట్ ఉసురు. జనాల ఉసురు. సింపుల్. దేవుడికి కూడా ఏం లేదు, జనాల ఉసురు, జనాల చీత్కారాలు. నరసింహస్వామి టెంపుల్ ఎంత మెచ్చిండ్రో మొత్తం కక్కుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి, మామూలు స్వామి కాదండి, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మి అనే దగ్గర నుంచి దూరం చేస్తే నరసింహస్వామి ఉగ్ర రూపం చూపిస్తుండు. కేసీఆర్ లాంటి ముమైత్ ఖాన్గా మార్చేసి. బాగుందా? హైడ్రా ఉత్పాదం. దయచేసి ఇటువంటి బయట జరిగేవి చాలా సీరియస్గా తీసుకోకండి. నేను 8 నెలలు సంవత్సరం ముందే చెప్పేసిన ఈ హైవేస్ ఈ మాఫియా ఎట్లా వర్క్ అవుతుంది. డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్. ఇంత అమాయకులు ఆయన. అట్లనే ఓటేసిండ్రు పట్టణ ప్రజలు. ఇప్పుడు ఏమైంది? పట్టణ ప్రజల ఇల్లు కూలడానికి కారణం పట్టణ ప్రజలే. బీఆర్ఎస్ని ఓటేసినందుకు ఇది రివెంజ్. మామూలుగా లేదు కదా రివెంజ్. ప్రాపర్టీ ప్రైస్ పడిపోయినాయి, హైడ్రా ఉక్కుపాదం, వాన పడితే కార్లు తేలటం, వెస్ట్ హైదరాబాద్ పతనం, అనుకోకుండా మహేశ్వరం కొత్త సిటీ, హీరో సిటీ, శంషాబాద్ ఒక గచ్చిబౌలి. మీరు ఏం టెన్షన్ పడకండి, జస్ట్ మంచి మార్గం చూస్తూ ఉండండి. వెటకారం చేసిన వాళ్ళు వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. నేను ఎంతో మందిని అలవోకగా హెల్ప్ చేసిన, అలవోకగా నిర్ణయాలు తీసుకునేలాగా చేసిన. నా ఛానల్ని పేద ఛానల్గా నేను ఉంచదలుచుకోలేదు. నా ఛానల్ పేదరికం అనుభవించదు. ఆ శాడిజం కూడా ఉంది నాకు. నేను మామూలు శాడిస్ట్ని కాదు. మీ కర్మనో నా అదృష్టమో నేనేం చెప్తున్నా అదే అవుతుందా లేదా? అంటే మీకు నా వీడియో అర్థమైంటే అవుతుందా లేదా తెలుస్తుంది. లేకపోతే మీరు చెప్పింది అది కాలేదు కదా, ఇది కాలేదు కదా, అన్నీ నేను 98% యాక్యురసీ ఇచ్చిన పాలిటిక్స్లో, 99.5%, 99% రియల్ ఎస్టేట్లో యాక్యురసీ ఇచ్చిన.
పాలిటిక్స్ ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి దినం మారుతుంటుంది కాబట్టి నేను 2% రాయితీ ఇచ్చిన. దయచేసి ఇప్పుడైనా మేల్కోండి. ఒక 3 ఇయర్స్ వరకు ప్రశాంతంగా ఉండండి, కానీ మంచి మార్గం చూస్తూ ఉండండి. నమస్కారం.